అప్పులు లేని లోకం, ఆకాశాన్ని తాకే మేడలు, విలాసానికి మారుపేరు, ప్రపంచ కుబేరుల సురక్షిత స్వర్గధామం. అవును, మనం మాట్లాడుకుంటుంది సిటీ ఆఫ్ గోల్డ్ దుబాయ్ గురించే. కానీ ఇన్నాళ్ళు ఒక కలల ప్రపంచంలా వెలిగిపోయిన ఈ నగరం ఇప్పుడు యుద్ధం నీడలో వణికిపోతుంది. మార్చి 8న అల్-మమ్జార్ బీచ్పై ఎగిరిన ఆ ఇరానియన్ షాహిద్ డ్రోన్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అది దుబాయ్ నమ్మకాన్ని చీల్చుకుంటూ వెళ్లిన ఒక హెచ్చరిక. గత 15 రోజులుగా దుబాయ్ ఆకాశంలో బాంబుల మోత వినిపిస్తుంది. సురక్షితమైన నగరం అని పేరు తెచ్చుకున్న చోట ఇప్పుడు బంకర్ల కోసం వెతుకులాట మొదలైంది. అసలు దుబాయ్లో ఏం జరుగుతుంది? ట్యాక్స్ ఫ్రీ స్వర్గధామం నుంచి ధనవంతులు ఎందుకు పారిపోతున్నారు? దుబాయ్ దశాబ్దాలుగా ఈ పేరు వింటే ఒక అద్భుతం గుర్తొస్తుంది. భౌగోళికంగా అస్థిరమైన మధ్యప్రాచ్యంలో ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా, వివాదాలకు దూరంగా ఒక సేఫ్ ఐలాండ్లా తనను తాను తీర్చిదిద్దుకుంది ఈ నగరం. కానీ ఫిబ్రవరి 28 నుంచి సీన్ మారింది. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న డ్రోన్లు, బాలిస్టిక్ మిజైళ్లు దుబాయ్ ప్రశాంతతను ముక్కలు చేశాయి. ఇప్పటి వరకు సుమారు 260 క్షిపణులు, 1500కు పైగా డ్రోన్లు యుఏఈ గగనతలాన్ని తాకాయి. అల్-మమ్జార్ బీచ్లో సూర్యస్నానం చేస్తున్న పర్యాటకుల తలలపై నుంచి షాహిద్ డ్రోన్లు ఎగురుతుంటే, వాటిని వేటాడుతూ ఫైటర్ జెట్లు గాలిలో గర్జిస్తుంటే అది ఒక హాలీవుడ్ సినిమాను తలపిస్తోంది. కానీ ఇది సినిమా కాదు, భయంకరమైన వాస్తవం. రంజాన్ బాణాసంచా అని పిల్లలకు అబద్ధాలు చెబుతూ తల్లిదండ్రులు తమ భయాన్ని దాచుకుంటున్నారు. కానీ ఆకాశంలో వినిపిస్తున్న పేలుళ్లు దుబాయ్ పునాదులను కదిలిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 2/3 మందికి కేవలం 8 గంటల ప్రయాణ దూరంలో ఉండే దుబాయ్ గ్లోబల్ ట్రాన్సిట్ హబ్. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ పై మార్చి 11న డ్రోన్లు పడటం అంతర్జాతీయ వాణిజ్యాన్ని వణికించింది. ఎమిరేట్స్ విమానాలు నిలిచిపోయాయి, వేలాది సర్వీసులు రద్దయ్యాయి. కనీసం 4 విదేశీ కార్మికులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు కేవలం వ్యాపారం, పెట్టుబడుల గురించి చర్చించుకునే ఈ నగరంలో ఇప్పుడు భద్రత గురించి చర్చ మొదలైంది. పెద్ద పెద్ద బ్యాంకులు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావద్దని కోరుతున్నాయి. పార్కింగ్ గ్యారేజీలే ఇప్పుడు బాంబు షెల్టర్లుగా మారుతున్నాయి. ఇన్నాళ్లు నోబు రెస్టారెంట్లు, లూయి విటాన్ షోరూంల మెరుపుల వెనుక దాక్కున్న భౌగోళిక రాజకీయ సెగలు ఇప్పుడు నగరాన్ని చుట్టుముట్టాయి. దుబాయ్ అంటే కేవలం బుర్జ్ ఖలీఫా మాత్రమే కాదు, అది ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ 90% మంది విదేశీయులే. దాదాపు 1 కోటి మందికి పైగా వలసదారులు ఇక్కడ జీవితాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. ఇక్కడ ఎంత కాలం ఉన్నా మీరు పరాయివారే. ఉద్యోగం పోతే వీసా పోతుంది, వీసా పోతే దేశం విడిచి వెళ్లాల్సిందే. ఇక్కడ మూలాలు లేవు, కేవలం లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఇదే పెద్ద శాపంగా మారింది. సంపన్నులు తమ ప్రైవేట్ జెట్లలో సురక్షిత ప్రాంతాలకు చెక్కేస్తున్నారు. కానీ లక్షలాది మంది సామాన్య కార్మికుల పరిస్థితి ఏంటి? దుబాయిఫికేషన్ అంటే కేవలం గ్లాస్ బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు, బాధ్యత లేని అభివృద్ధి అని విమర్శకులు వాదిస్తున్నారు. కష్టకాలంలో నిలబడి పోరాడే సొంత మనుషులు లేకపోవటం ఈ గ్లోబల్ సిటీకి ఉన్న అతి పెద్ద బలహీనత. ఒకప్పుడు న్యూయార్క్, లండన్లను వెనక్కి నెట్టి మిలియనీర్లను ఆకర్షించడంలో టాప్ లో నిలిచిన దుబాయ్ ఇప్పుడు ఒక అనిశ్చితిలో ఉంది. రియాద్, ఇస్తాంబుల్ వంటి నగరాలు దుబాయ్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. ఒకవేళ ఇక్కడ భద్రత కరువైతే పెట్టుబడిదారులు క్షణాల్లో మరో నగరానికి మారుతారు. ఎందుకంటే దుబాయ్ వారికి ఒక హోమ్ కాదు, జస్ట్ ఒక ఆఫీస్ మాత్రమే. చరిత్ర పాఠాలు చెబుతున్న సత్యం ఒక్కటే, ఏ నగరమైనా గోడలతో కాదు, ప్రజల ఆత్మీయతతో, వారి మూలాలతో బతుకుతుంది. దుబాయ్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిబంధనలు విధిస్తోంది. పేలుళ్ల వీడియోలు తీయొద్దని, సోషల్ మీడియాలో పెట్టొద్దని హెచ్చరిస్తోంది. కానీ నిజాన్ని సెన్సార్షిప్తో ఆపగలరా? యుద్ధం అనేది కేవలం భూభాగాల మధ్య కాదు, నమ్మకం మీద కూడా జరుగుతుంది. దుబాయ్ సంక్షోభం ప్రపంచానికి ఒక గుణపాఠం. నగరం ఎంత ఆధునీకరంగా ఉన్నా, ఎంత ధనికమైనా, భౌగోళిక రాజకీయాల నుంచి, పొరుగు దేశాల శత్రుత్వం నుంచి అది తప్పించుకోలేదు. అల్-మమ్జార్ బీచ్లో సూర్యస్నానం చేస్తున్న వారు ఆకాశం వైపు భయంతో చూడటం ఒక శకం ముగింపునకు సంకేతమా? లేక దుబాయ్ మళ్లీ ఫినిక్స్ పక్షిలా లేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.